అందరికీ నమస్కారం. ముందు తెలంగాణ మునుగ కుల బాంధవులకి, మునుగ ప్రజానాయకులకి, మునుగ మహిళా కక్షలకు, మునుగ సంఘం తెలంగాణ మరియు మునుగ యువత కమిటీ సభ్యులకు నా ఉదయపూర్వక నమస్కారం. గత కొంతకాలంగా మన అంతర్జాతీయ మునుగ సంఘం అధ్యక్షుడు కేడి అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటే కేడి నెంబర్ 1. మన కేడి తెలంగాణలో ఒక పాట పాడుతూ ఉన్నాడు. ఏ పాట అంటే అమెరికా పాట. అమెరికా పాట ఎందుకు పాడుతూ ఉన్నాడు అంటే మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి అమెరికా పాట పాడుతున్నాడు. అంటే మిమ్మల్ని అందరినీ అమెరికా తీసుకెళ్తా, నన్ను మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు చేయని చెప్పి పాపం ఆయన సంఘానికి సంబంధించిన జిల్లా స్థాయి నాయకులను ప్రలోభ పెడతా ఉన్నాడు. నేను వాళ్ళందరికీ చిన్న రిక్వెస్ట్, వీడియో ముందు దయచేసి ఈ కేడీ మాటలు నమ్మి మీరు దయచేసి కులాన్ని మాత్రం నాశనం చేయొద్దు. ఆల్రెడీ 10 ఏళ్ళుగా నేనే అధ్యక్షుడు అని చెప్పుకొని ఈరోజు కులాన్ని సర్వనాశనం చేసిండు. ఎన్ని చేసిండో ఆయన భాగవతం ఏందో ప్రతిసారి నేను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తూనే ఉన్నాను. ఇంకా నేను తీసుకొచ్చి ఇంకా ఆయన ఎన్ని తప్పులు చేసినా తప్పకుండా నేను మీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటాను. ఆయన ఎమ్మెల్సీ పదవి కోసం, ఆయన చైర్మన్ పదవి కోసం, ఆయనకు ఒక పదవి ఉండాలి, ఒక హోదా ఉండాలనే కోసం, ఆయన ఆధిపత్యం కోసం ఈరోజు మున్నూరు కాపు జాతిని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉపాధి పరంగా సర్వనాశనం చేస్తూ 10 ఏళ్ళగా మున్నూరు కాపు జాతి ఈరోజు ఇబ్బంది పెడుతున్న వ్యక్తి ఈ కేడి దొంగ. ఈ దొంగకు మళ్ళీ మీరు పప్పం కడతారా? అమెరికా పేరుతో మీరు చెప్పుకొని మళ్ళీ 3 ఏళ్ళు కదా, సరే 3 ఏళ్ళు పోతామని మా అమెరికా అయితే చూస్తాం అని చెప్పి 4 రోజుల అమెరికా టూర్ కోసం 40 లక్షల మున్నూరు కాపుల ఆత్మగౌరవాన్ని మీరు బలి పెడతా అంటే మాత్రం చూస్తూ ఊరుకోవాలని విషయం గుర్తుపెట్టుకొని తప్పకుండా కడిగి పారేస్తాం. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఈరోజు మళ్ళీ ఆ దొంగకు అవకాశం కల్పిస్తే మళ్ళీ నాలాంటోడు మళ్ళీ ఆ దొంగ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. కుల సమస్యలు పక్క పెట్టి ఈ దొంగ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఈరోజు నాలాంటి వస్తుంది. చాలా మందికి వస్తుంది, నాలాంటి వాళ్ళు చాలా మందికి వస్తుంది. ఎందుకో తెలిసి ఆ దొంగకు ఎందుకు మనం కట్టబెట్టాలి? ఆ దొంగ కదా, కేడి దొంగ కదా, కేడి నెంబర్ 1 కదా. ఎన్ని తప్పులు చేసిండు మీ అందరికి తెలియదా? ఈ సమాజానికి తెలియదా? ఈ వచ్చింది అమెరికా దిగండి ఎవరు? రజనీకాంత్ గారు. ఈయనంట గ్లోబల్ మునుగ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాసభ కార్యక్రమం అమెరికాలో పెడతాడు. అమెరికాలో పెడితే ఎవరు వస్తారంటే ఇక్కడ తెలంగాణ నుంచి డబ్బున్నోళ్ళు వస్తారు. ఎవరు వస్తారు? డబ్బున్నోళ్ళు వస్తారు. మరి గ్లోబల్ మునుగ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంటే అసలు మునుగ ఎక్కడున్నారంటే ఎక్కువ శాతం తెలంగాణలో ఉన్నాం. మరి తెలంగాణలో పెట్టండి. తెలంగాణలో పెడితే మా పక్కన ఉన్న మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వీరందరూ వస్తారు కదా. మీ అమెరికాని తీసుకురండి, ఇక్కడికి అక్కడ అందరు డబ్బు ఉన్నోళ్ళే కదా, అందరిని ఇక్కడ తీసుకురండి. ఇక్కడ పేదవాళ్ళని కలుస్తారు కదా. అమెరికాకు ఉపాధి కోసం, విద్య కోసం అమెరికాకు వచ్చే విద్యార్థులకు మీలాంటి వాళ్ళ పరిచయంతో ఈరోజు ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది, ఎంతోమందికి అవకాశం దొరుకుతుంది, అమెరికాకి వచ్చే అవకాశం దొరుకుతుంది కదా. ఎన్నో అవసరాలు తీరుతాయి కదా. మరి అమెరికాకి ఎవరు రావాలండి? పేదోడు రావాలా? పేదోడు వస్తారు అమెరికాకి? మధ్యతరగతి కుటుంబ సభ్యులు వస్తారా? అమెరికాకి రాగలుగుతారా? ఎవరు వస్తారండి? రజనీకాంత్ గారు అసలు ఆల్రెడీ నాకు విషయం అర్థం కదండి. గ్లోబల్ మునుగ పొజిషన్ ఆల్రెడీ అమెరికాలో ఉంది కదా. మళ్ళీ మీరేంది? ఆ సంఘంలో నువ్వు పనిచేసినావు కదా, ఆ సంఘంలో పనిచేసి నువ్వు బయటకు వచ్చి మళ్ళీ ఒక సంఘం ఎందుకు పెట్టినావు? గ్లోబల్ మునుగ పొజిషన్ ఎందుకు పెట్టావు? ఎందుకు పెట్టాల్సింది రజనీకాంత్ గారు? మీరు ఈరోజు ఎక్కడ మునుగ కాపు లేనట్టు తెలంగాణలో ఉన్నట్టు, తెలంగాణలో కేడీ అన్నట్టు, కేడీ నెంబర్ 1 ఈ దొంగనే ఈరోజు మునుగ కాపు అయినట్టు ఆ దొంగతో పోయి ఈరోజు కులాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు, కులాన్ని కష్టపడించే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అలాగే ఆ దొంగ 10 ఏళ్ళు చేసింది ఏంటి? ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ దొంగను మళ్ళీ అధ్యక్షం చేయడానికి నువ్వు గ్లోబల్ మునుగ పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు 30-31 తేదీన అమెరికాలో మహాసభ కార్యక్రమం పెట్టి ఇక్కడ నుంచి 10 మందిని తీసుకొని ప్రయత్నం చేస్తాడు. అసలు ఎవరిని తీసుకోడు దొంగ. ఈ దొంగ ఎవరిని తీసుకుపోడు. కేడీ నెంబర్ 1 ఎవరిని తీసుకొని పోడు. ఎవరు వీసా రావాలి మీకు. ఫస్ట్ అమెరికా వాళ్ళంటే మీకు వీసా రావాలి. వీసా గురించి తెలుసుకోండి ఫస్ట్. మీరు తొందరపడి దొంగని అధ్యక్షుడు ఎన్నుకోకండి. అమెరికా పేరుతో ఈరోజు మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తాడు. ఈ దొంగను ఎట్టి పరిస్థితుల్లో మీరు అధ్యక్షుడు ఎన్నుకోకండి. ఈ చేతిలో సంఘం పెడితే మళ్ళీ నాలాంటి కుల సమస్యల మీద మాట్లాడాల్సి పోయి ఈ దొంగ గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. మిమ్మల్ని ప్రభావ పెడతా ఉన్నాడు. మిమ్మల్ని మాయమని చెప్పి మిమ్మల్ని ఈరోజు తప్పుదారి పట్టిస్తామని ప్రయత్నం చేస్తా ఉన్నాడు దొంగ. అమెరికా పేరుతో మళ్ళీ అధ్యక్షుడు వాళ్ళు చూస్తున్నావా? ఈ రజనీకాంత్ గారు ఇక దిగి అమెరికా దిగి ఈయన అధ్యక్షుడు చేస్తావా? ఇక్కడ ఈ కేడీని అధ్యక్షుడు చేసిపోతావా నువ్వు? ఇక వచ్చి రజనీకాంత్ గారు హెచ్చరిస్తూ ఉన్నాం. మునుగ సంఘం తెలంగాణ మరి మునుగ విరుద్ధ మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి పనులు మానుకోండి. దేవన్న లేకపోతే చెప్పండి, కేడీ నెంబర్ 1 చెప్పండి. కేడీ నెంబర్ 1 కేడీ నువ్వు అమెరికా గ్లోబల్ మునుగ భాష ఆధ్వర్యంలో జరిగే మహాసభ ఆగస్టు 30-31 తేదీన జరిగే మహాసభ ఆ సమావేశం తర్వాత నువ్వు అధ్యక్షుడు ఎన్నికలు పెట్టు దమ్ముంటే. అప్పుడు పెట్టమని చెప్పు. ఈ కేడీ నేను కూడా అడుగుతున్నా, కేడీ నీకు దమ్ముంటే ఆగస్టు 30-31 తర్వాత పెట్టు నువ్వు అధ్యక్షుడు ఎన్నికలు. ఎందుకంటే నువ్వు ఎవరు తీసుకోవద్దో వాళ్ళని కూడేస్తావు. నువ్వు ఎవరు తీసుకో.
నువ్వు ఎవ్వరికి తీసుకోపోవు. ఆ విషయం అందరికీ తెలుసు. అర్థమైందా? నేను అనుకున్న డబ్బులు 4-5 తప్ప 10 మంది తప్ప ఎవరు రాదు. మీతో వాళ్ళేదో చూపిస్తాం. అప్పుడు పెట్టేది కాదు, అప్పుడు ఎట్టి ఓట్లు కూర్చాను. నేనేమంటున్నా, నీ సవాల్ ఇస్తున్నా. మండల్ ప్రెసిడెంట్గా మన ఇద్దరం పోటీ చేస్తాం. నీ సొంత మండలంలో, నా మండలి కాదు సవాల్, లేదా నీ మండలంలోనే, నీ సొంత మండలంలోనే మన ఇద్దరం పోటీ చేస్తాం. మండల అధ్యక్షుడిగా ప్రతి మునుగా బిడ్డకు ఓటాకిద్దాం. నీ కులాన్ని తప్పుకుంటా నేను ఓడిపోతే. నీకన్నా 100 ఓట్లు రాకపోయినా నేను కులానికి వెళ్ళిపోతా. నీ సొంత ఊరు, నీ రాజశేఖర జిల్లాలో పోటీ చేద్దాం జిల్లా అధ్యక్షుడిగా. అప్పుడు నిరూపించుకుందాం మనం. అప్పుడు చెప్పుకుందాం నీ గ్లోబల్ అధ్యక్షుడు అని చెప్పుకుందాం. నీ రాజశేఖర జిల్లాలో నీ సొంత మండలం పోటీ చేద్దాం మండల అధ్యక్షుడు మన ఇద్దరం. ఇది నీ పరిస్థితి. మండల అధ్యక్షుడు పోటీ చేస్తే కూడా నువ్వు గెలవలేని పరిస్థితి నీది. నీ స్థాయి అది. నీ స్థాయిని గుర్తుంచి మర్చిపోతున్నావు. డబ్బు ఉంది కదా, ఆ డబ్బు ఉందన్న అహంకారంతో నువ్వు విర్రవీగుతున్నావు. ఈరోజు అమెరికా పేరుతో అధ్యక్షుడు వాళ్ళు చూస్తావా? తెలివి ఉండడం చేసే పని అది. కేడి 10 ఏళ్ళ పోరాడు కూడా నీకన్నా ఎక్కువ మంచిగా ఆలోచిస్తాడు. ఆ 10 ఏళ్ళ పిల్లలకున్న ఆ తెలివి కూడా నీకు లేదు. కులస్తులు మోసం చేస్తే మాత్రం చూస్తూ పరిస్థితి లేదు. ఖచ్చితంగా 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ విషయం పైన మీ మునుకప్ సంఘం తెలంగాణ మరియు మునుకప్ యువత ఆధ్వర్యంలో త్వరలో ఈ 2-3 రోజులు, రేపు లేదా ఎల్లుండి 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్న విషయాన్ని కూడా రజనీకాంత్ గారికి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ జరుగుతున్న పరిణామాలు తెలుసుకోకుండా ఈరోజు మీరు కేడిని నమ్మి ఈరోజు కులాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా కులద్రోహిగా మీరు కూడా మిగులుతుపోతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రజనీకాంత్ గారు, మీ గురించి నాకు తెలియదు కానీ చెప్తున్నా, మీరు నన్ను కలిసి మాట్లాడారు, నన్ను కూడా ఆహ్వానించారు అమెరికాకి. తప్పకుండా థ్యాంక్స్. కానీ నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఇక్కడి నుంచి మేము అక్కడికి రావడం, అక్కడి నుంచి మీరు ఇక్కడికి వస్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్న పేదవాళ్ళకి పరిచయం అవుతుంది. ఇక్కడ ఉన్న నిర్పేద కుటుంబాలు, ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళు, అమెరికాకి వచ్చే అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడ మీకు పరిచయం అవుతారు. కాబట్టి ఇక్కడ పెట్టండి. అంతేగాని ఈరోజు ఈ కేడీ కోసం మీరు అమెరికా ప్రయత్నం చేసి ఈరోజు కులస్తులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా తెలంగాణలో మిమ్మల్ని కూడా అడ్డుకుంటాం. రజనీకాంత్ గారు విషయం గుర్తుపెట్టుకోండి. తీవ్రంగా హెచ్చరిస్తాను మునుకప్ సంఘం తెలంగాణ ద్వారా మరియు మునుకప్ యువత ద్వారా. ఓకేనా? ఇప్పటికైనా ఈ కేడీ ఈ నెంబర్ 1ని మీరు గుర్తించాలని చెప్పి మరోసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై మునుకప్, జై హింద్.